పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలోని ఏఎంజీ ఎదురు డొంకలో విజయ వాసవి డాల్ అండ్ రైస్ మిల్లులోని బీర్వాను పగలగొట్టి 4,35,000 రూపాయల నగదును చోరీ చేసిన సందీప్ అనే దొంగను అరెస్ట్ చేసినట్లు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కె నాగేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్న మిక్కిలి సందీప్ పై పల్నాడు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో 23 కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన రూరల్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు వారి సిబ్బందిని డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల ఎస్ఐ జి పుల్లారావు, ఏఎస్ఐలు రోషిబాబు, ఇర్మియా, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ బైపాస్ పైన ఇంకా మనకి బైపాస్ ఆ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ జనంలో రాలా. ఇంకా గోడ్లు, బరిగోడ్లు ఇంకా రకరకాలుగా వాటి మీద వదిలేస్తూ ఉన్నారు. అటు మీద చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క హైవేల మీద ఎవరి సొంత ఈ గొర్రెలను కానీ బరిగోడ్లను కానీ ఇంకా వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, కానీ వాటి మీద వదిలేసి చేస్తూ ఉన్నారు. స్ట్రే క్యాటిల్ కింద వీటి మీద కేసులు రిజిస్టర్ చేయమని కూడా ఓనర్స్ పైన చెప్తా ఉన్నాం. నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఓనర్స్. అదేవిధంగా మనం ఈ సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, చాలా ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి. జనం దగ్గర డబ్బులు కొట్టేయడానికి రకరకాలుగా నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను, లేకపోతే ఇంకొకళ్ళు నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను, తర్వాత కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ఉన్నాను, మీకు పార్సిల్స్ వచ్చేసినాయి, ఈ మీరు గాంజాని లేకపోతే ఓపీఎంని మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది అని ఈ రకంగా రకరకాల మోసాలని మనం జనం మీద వదులుతూ ఉన్నారు. వాటన్నిటికి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాటి వల్ల పడి కాస్త కూస్త డబ్బులు ఇచ్చేస్తున్నారు, దానివల్ల మోసపోతూ ఉన్నారు. మీ ద్వారా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మనం ఈ మధ్య స్కూల్స్ని కూడా మనం సోషల్ కూడా మా ఎస్ఐస్ విజిట్ చేయమని చెప్పాం, విజిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో హాస్టల్స్లో మెరుగైన భోజనం కానీ మెరుగైన వస్తువులు క్రియేట్ చేయడం కోసం కన్సర్న్ వాళ్ళని కూడా మనం అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఇంకా ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండి పోలీస్కి ఈ గాంజా మీద కానీ లేకపోతే ఈ లిక్కర్ బెల్ట్ షాపుల పైన కూడా సమాచారాన్ని కన్సర్న్ పోలీసులకి ఇచ్చి ఈ యొక్క ఏరియాని ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బారిన పడకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీ అందరికి కూడా వెయిట్ చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏమన్నా ఉన్నాయా? ఎనీ క్వశ్చన్? టోటల్ 4,35,000. ఇంకా టైం లేదు, టైం ఉంటే కొంత ఎక్స్పెన్సెస్ అయిపోయేది. మీరు ఈ వెనక చూస్తున్న మిక్కిలి సందీప్, ఇతను పెద్ద నేరస్తుడు. ఇతను గుంటూరు టౌన్లో శారదా కాలనీలో ఉంటాడు. ఇతని పైన 23 కేసులు ఉన్నాయి దగ్గర. ఇతను సింగిల్ అఫెండరు. ఇతను తిరిగి లాక్ చేసుకున్న హౌసెస్ని మొత్తాన్ని పగలగొట్టేసి అఫెన్సులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన దగ్గర కూడా గణపవరంలో ఒక హౌస్ను పగలగొట్టేసి దాదాపు 4,35,000 రూపాయలు క్యాష్ దొంగిలించడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా మన సుబ్బయ్య నాయుడు సిఐ చిలకలూరుపేట రూరల్ ఆధ్వర్యంలో మరి నాదెండ్ల అండ్ చిలకలూరుపేట రూరల్ ఎస్ఐలు ఇమ్మీడియట్గా దీని మీద యాక్ట్ చేసి త్వరితగతిన పట్టుకోవడం జరిగింది. అందువలన ముద్దాయి దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ఏవైతే డబ్బులు అయితే ఆ హౌస్లో థెఫ్ట్ చేయడం జరిగిందో దాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. దానికి సహకరించిన వాళ్ళ సిబ్బంది, క్రైమ్ సిబ్బంది అందరినీ కూడా మనం అభినందిస్తున్నాం. వాళ్ళకి రివార్డులు కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఇంకా మీకు తెలుసు, మనకి కొత్తగా